నెల్లూరులోని గుర్రాల మడుగులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందిన సారమ్మ, బాల వెంగయ్య మృతదేహాలను ఇంటి వద్దకు తీసుకుని వెళ్లడంతో వారి ఇరువురి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ పెద్దలు దూరం కావడంతో తమకు దిక్కెవరు అంటూ కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ టీడీపీ నేతలకు కావాల్సిన వ్యక్తి కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది కూటమి సర్కార్. దీంతో బాధితులకు అండగా ఉంటామంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అభయమిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రీచ్లో దానికి అనుమతులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? మాకున్నటువంటి సమాచారం ప్రకారం పెరుమాళ్లపాడు నుంచి ఆ లారీ అధిక లోడుతో రావడం, దానివల్ల రాంగ్ రూట్లో వచ్చి ఈ ప్రమాదానికి, దుర్ఘటనకి కారణం కావడం జరిగింది. ఇవి కోకొల్లలుగా జరుగుతున్నాయి ఈ జిల్లాలో. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు. నిన్న ఈ మధ్యనే సోమశిల నుంచి నీళ్లు వదిలితే ఇరువురు రీచ్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లు మునిగిపోవడం జరిగింది. ఒక పక్క ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే, ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా పర్వాలేదు, మాకు అక్రమ దోపిడీ ఇసుక ఆధారంగానే బ్రతుకుతామనేటువంటి ఆలోచన చేస్తుంటే, దానివల్ల ఈరోజు పాపం ఆ కుటుంబాల గోడు వర్ణనాతీతం, చెప్పుకోలేనటువంటి పరిస్థితి.